హలో హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు నేను మీ నాని. ఈరోజు నేను మాట్లాడబోయే అంశం వచ్చేసి మనసు కలత చెందితే మందిమ్మని మరణాన్ని అడగొద్దు అనే అంశం గురించి మాట్లాడబోతున్నాను. మనిషి జీవితం ఒక అమూల్యమైన వరం. ప్రతి ఒక్కరి ప్రయాణంలో కష్టాలు ఉంటాయి. కొన్ని చిన్నవిగా అనిపిస్తాయి, మరికొన్ని భరించలేనివిగా అనిపిస్తాయి. మనసు కలత చెందినప్పుడు ఈ ప్రపంచమే మనకు వ్యతిరేకంగా మారినట్లు అనిపిస్తుంది. ఆ క్షణాల్లో కొందరికి ఒక ఆలోచన మాత్రమే వస్తుంది, ఇక ఈ జీవితం వద్దు అని. కానీ మనసు కలత చెందినప్పుడు మందిమ్మని మరణాన్ని అడగొద్దు. అదే మనిషి జీవితంలో చేసే అతిపెద్ద తప్పు. ఒక క్షణం మనసు విరిగిపోతుంది. ఆ బలహీన క్షణంలో మనం తీసుకునే నిర్ణయం శాశ్వతం. ఒక నిమిషం ఆలోచించండి. మరణం సమస్యలకు పరిష్కారమా, లేక మనపై ఆధారపడిన కుటుంబానికి మనం లేకపోవడం అనేది ఇంకా పెద్ద సమస్య కాకూడదు. మనం పోతే మన బాధ అంతమవుతుందేమో, కానీ మనం లేని లోటు ఎప్పటికీ భర్తీ కాదు. మనం లేకపోవడం వల్ల మన అనుకునే వాళ్ళు జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. మనసు కలత చెందడం సహజం. మనిషి మనసు బలమైనదే, కానీ కొన్నిసార్లు బలహీనమవుతుంది. జీవితంలో కష్టాలు నష్టాలు రావడం తప్పు కాదు, ఆ వచ్చిన కష్ట నష్టాలను తట్టుకోలేకపోవడమే తప్పు. మనసు కలత చెందితే ఒక క్షణం ఆగండి. మీ మనసును ప్రశాంతం చేసుకోండి. ఎందుకంటే వచ్చిన ప్రతి తుఫాను ఆగిపోవాల్సిందే. ప్రతి చీకటికి ఒక వెలుగుంటుంది. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. మీ జీవితాన్ని మీరు పరిశీలించుకోండి. అలాగే ఎదుటివారి జీవితాలను గమనించండి. ఏ ఒక్కరి జీవితం కూడా వడ్డించిన విస్తరి కాదు. నిన్నటి బాధలు ఈరోజు ఉండకపోవచ్చు, అలాగే ఈరోజు ఉన్న బాధ రేపటికి ఉండకపోవచ్చు. జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు. దుఃఖం శాశ్వతం కాదు, అలాగే ఆనందం కూడా శాశ్వతం కాదు. కానీ మనిషి జీవితం మాత్రం విలువైనది. మనసు కలత చెందినప్పుడు మరణం గురించి ఆలోచించవద్దు. మీరు ఆలోచించాల్సింది మీ సమస్యల నుంచి ఎలా బయటపడాలి అని మాత్రమే ఆలోచించండి. అదే మీకు ధైర్యం. విత్తనం మొలకెత్తాలి అంటే అది మట్టి క్రింద నేలలో ఉండాల్సిందే. నేలపైన ఉంటే విత్తనం మొలకెత్తలేదు. మట్టి క్రింద విత్తనం మాత్రమే సూర్యుడి వైపు ఎదుగుతుంది. ఇనుప ముక్కను మంటల్లో దహించాకే ఆకారం మార్చి ఒక గొప్ప ఆయుధం తయారు చేస్తారు. అలాగే మన జీవితంలో కష్టాలు వస్తే మనకున్న బలాన్ని బయటకు తేవడానికే వస్తాయి. మనసు కలత చెందితే సమాధానం మరణం కాదు, పోరాటమే మన సమాధానం కావాలి. కష్టాలు వస్తుంటాయి పోతుంటాయి, అలాగే సుఖాలు కూడా వస్తుంటాయి పోతుంటాయి. కష్ట సుఖాలు శాశ్వతం కావు, కానీ జీవితం ఒక్కసారే వస్తుంది. దాన్ని వృధా చేసుకోకూడదు. మనసు కలత చెందినప్పుడు మన ఎదురుగా రెండు మార్గాలు కనిపిస్తుంటాయి. అందులో మొదటిది మరణం వైపుకు పరిగెత్తడం, రెండవది పోరాటం వైపు అడుగులు వేయడం. మొదటి మార్గంలో స్వార్థం, బలహీనత, అంతం ఉంటాయి. రెండవ మార్గం కఠినమైనదే, కానీ వాటి ఫలితాలు గొప్పగా ఉంటాయి. ఏ వైపు పయనించాలి అనేది మనం ఆ క్షణంలో తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. చివరిగా ఒక మాట: సమస్యలు తాత్కాలికం, మరణం శాశ్వతం, జీవితం అమూల్యం. ఈ ప్రపంచంలో ఏ సమస్య కూడా మీ ప్రాణం కంటే గొప్పది కాదు. అందుకే మనసు కలత చెందినప్పుడు మందిమ్మని మరణాన్ని అడగొద్దు. జీవితం ఒక వరం, దాన్ని వృధా చేసుకోకండి. ఎంత కష్టం వచ్చినా మీ చుట్టూ కటిక చీకటి అలుముకున్నా వెలుగు తప్పకుండా వస్తుంది. మనసు కలత చెందినప్పుడు మరణాన్ని కాదు, జీవితాన్ని ఎంచుకోండి. ఎందుకంటే కష్టాలను తట్టుకొని జీవించడమే మొదటి గెలుపు. మీ ఓర్పే మిమ్మల్ని విజయ తీరాలకు చేరుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.